అదే రిపీట్ అవుతుంది. పాడలేకపోతున్నాను సరిగ్గా. పాట వింటూ పాడితే వస్తుంది, లేదా అవి అక్షరాలు లెటర్స్ అన్నీ రాసుకొని దాని మీద మళ్ళీ చూసి 2-3 సార్లు పాడితే కానీ అవ్వదు. ట్రై చేద్దాం. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలా? దేవుడిదే వల్ల. సినిమాల్లో యాక్ట్ చేయాలనుకున్నాను, యాక్ట్ చేయలేకపోయాను. అక్కడికి చిన్న చిన్న సినిమాలు చేసాం. కానీ ఒకరోజు శ్రీహరి గారితో మాట్లాడడానికి వెళ్ళా. తెలుగు కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. శ్రీహరి గారు అప్పుడు ఎవడ్రా రౌడీ సినిమా చేసినప్పుడు పరిచయం. అక్కడ బలరాం గారు ప్రొడ్యూసర్ గారు అని ఆయన దగ్గర బానేసాక ఒకరోజు యాక్టింగ్ మీద పెళ్ళి అయిపోయాక యాక్టింగ్ మీద ట్రై చేద్దాం అనేసి అనుకున్నాను. వెళ్ళి అడిగితే నీకెందుకురా సినిమాలు యాక్టింగ్లు, చక్కగా డ్రైవింగ్ చేసుకోక అన్నారు ఆయన. మహంబో ఏ లోకాలు ఉన్నారో కానీ రియల్ స్టార్ శ్రీహరి సినిమాలు బాగా చేశారు ఆ టైం. ఆ సినిమా టైటిల్ పెట్టినప్పుడు హీరో శ్రీహరి గారు, ఇలాగా మన ప్రొడ్యూసర్ బలరాం గారు, ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారు. అలా ఉంది. టైటిల్ గురించి డిస్కషన్ చేసుకుంటుంటే నేను ఒక మాట చెప్తాను, నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది సినిమా టైటిల్ గురించి అని అంటే చెప్పరా అన్నారు. వాళ్ళేమో ఎవడ్రా రౌడీ అని టైటిల్ అన్నారు. నేనేమో ఘరానా కొడుకు అని పెట్టండి సార్ బాగుంటుంది, ఘరానా కొడుకు అని పెడితే అంటే ఘరానా మొగుడు, ఘరానా బుల్లోడు అవన్నీ ఉన్నాయి కదా, ఘరానా అనే టైటిల్ యాడ్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను ఘరానా కొడుకు అని చెప్పా. చెప్తే వద్దురా ఏదో తిడుతున్నట్టుంది అన్న. సర్లే సార్ అన్న. మళ్ళీ ఎవడో రౌడీ అనే టైటిల్కి ఒక వీడియో కింద చేద్దాం సార్ అంటే అక్కడ కొండ ఉంటుంది, కొండను తన్ని ఎవడ్రా రౌడీ అని టైటిల్ వచ్చి ఆ పైనుంచి కొండ మీద తన్నుడికి రాళ్ళన్నీ పగిలిపోయి కిందకి దొల్లుకుంటూ వచ్చి అలా క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పాను. అది మిస్ అయింది. అలా అనుకుంటాం అన్నీ కొన్ని. ఓకే ఫ్రెండ్స్, మా మధురకు వచ్చేసాను. ఇది మా ముసలోడు మధుర, బాబా షేఫ్ ఈద్ అమీరా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. 2 నిమిషాలు ఉన్నాను. మా ముసలోడు కుక్కర్ పట్టుకెళ్ళి చూపించి ఇది కుక్కరు కొనుక్కొచ్చాను సూపర్ మార్కెట్లో. అయితే మటను చికెన్ కూరలు వండడానికి కొనుక్కురామంటే మా ముసలోడికి చూపించి తీసుకొస్తా, లోపలికి వెళ్ళి వస్తాను. ఇది అంటే ఒక 5 మందికి 6 మందికి మటన్ ఉడికించాలంటే ఇబ్బంది అయిపోతుందని చెప్పి కొనుక్కురామన్నారు. వంట చేసే అతను టైం పట్టేస్తుంది గిన్నెలో వండుతుంటే అంటే సర్లే అని చెప్పి ముసలోడు చెప్తే ముసలోడు కొత్తది పట్టరా అన్నాడనమాట. వెళ్ళి తీసుకొని వచ్చాను. ఇది చూపిస్తాకని లోపల తీసుకెళ్తున్నాను. చూపిస్తున్నా. చూసి ఓకే అంటే లోపల ఇచ్చేసి ట్రై చేయమని చెప్పాలి ఎలా ఉందో చూసి. మటను అంటే వారానికి 3 రోజులు ఇక్కడికి మా ముసలోడు ఫ్రెండ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు.
వారానికి 2 రోజులు అయితే వాళ్ళ కొడుకులు అందరూ వస్తారు. వచ్చినప్పుడు వండి పెట్టడానికి. ఇదిగో బాగుంది అన్నాడు, ఓకే అన్నాడు. లోపలికి పట్టుకెళ్ళి ఇచ్చేసి వస్తాను. అయితే వారానికి గురువారం, మ్యాక్సిమం అయితే బుధవారం సాయంకాలమే, ఒకసారి సాయంకాలం కూడా 7:30, 8ంటికి వస్తే కనుక బయట నుంచి తెప్పించేస్తాడు. ఒకసారి పతరని మన పిజ్జా ఐటమ్స్ లాంటివి, బర్గర్లు, పిజ్జాలు అలాంటివి అన్నమాట. అవి తెచ్చుకొని కూల్ డ్రింక్స్ తెచ్చుకొని తినేసి ఇచ్చేస్తారు బుధవారం నైటు. గురువారం ఇంకా మటను, చికెను, చేప అలాగా వండి ఉండాలి. మధ్యాహ్నం వస్తారు, 4-5 వస్తారు మా ముసలోడు ఫ్రెండ్స్. వాళ్ళకి వచ్చి వండి పెట్టి వెళ్తారు. మా ముసలోడికి టైంపాస్ మాట. టీ గవ్వ తాగి కూర్చుంటారు. బిల్లు మర్చిపోయాను, బిల్లు ఇచ్చేసి వద్దామనేసి బిల్లు పట్టుకొని వెళ్తున్నాను అనమాట. అయితే టైంపాస్కి మా ముసలోడు క్యారమ్ బోర్డ్స్ ఆడుతూ ఉంటారు. ఒకసారి ఆ వీడియో కూడా పెడతాను ఈసారి. మా ముసలోడు ఆడుతున్న వీడియో పెడతాను. ఎక్కువ మా ముసలోడు విరినైపోతూ ఉంటాడు. మా ముసలోడు ఆడుతున్నట్టు కూడా నేను ఆడలేను క్యారమ్ బోర్డు. ఒక్కోసారి నేను కూడా ఆడతాను క్యారమ్ బోర్డు. 2-3 ఉంటారు. 3 ఉన్నప్పుడు అయితే నన్ను పిలుస్తారన్నమాట 4వ నెంబర్ కింద. నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని ఆడుతూ ఉంటాను. మన ఇండియాకి ఇక్కడికి కొంచెం రూల్స్ తేడా కదా, అందుకు నేను ఎక్కువగా ఆడలేకపోతున్నాను. ఓకే, బాయ్.